త్వం మాతా శతక్రతో బభూవిథ అథా తే సుమ్నమీమహే త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియమైన భక్తులు, బ్రహ్మకుమారి విద్యాలయ సభ్యులు, మాతృశ్రీ సవిత బెహన్ గారు, మిగిలినటువంటి అందరికీ మహాశివరాత్రి శుభాభినందనలు. ఈరోజు శివరాత్రి, కానీ ప్రతిరోజు శవరాత్రి. ప్రతిరోజు శివరాత్రి కావాలి. అందుకోసం ఈ ఒక్కరోజు ఒక శాంపుల్గా, ఉదాహరణగా మన ముందు పరంపరగా వచ్చింది. శివుడు లయకారకుడు, చాలా సరళమైన నిరాడంబరమైన శక్తి. శివరాత్రి అనగానే రెండు శబ్దాలు మనకు గుర్తుకొస్తాయి. ఈ పండుగతో సంబంధం ఉన్నవి జాగరణము, ఉపవాసం. ఉపవాసము, జాగరణం, ఈ రెండు లేకుండా శివరాత్రి లేదు. మరి అందరికీ తెలుసు, జాగరణం అంటే మేలుకొని ఉండడము, ఉపవాసము అంటే తినకుండా ఉండడం. ఈ అర్థము తెలియని వారు ఎవ్వరూ లేరు. భారతదేశమంతా తెలుసు. కానీ ఈ తెలిసిన అర్థము ఆధ్యాత్మికంగా నిజమైనదేనా, శాస్త్రాలలో ఇది ఉన్నదా అనేది ఆలోచనీయమైన విషయం. ఉపవాసము అనే శబ్దము, ఉప అంటే సమీపంగా, వాసము అంటే ఉండడం, సమీపంగా ఉండడం, దగ్గరగా ఉండడం. దీని ధాతు అర్థము, మౌలిక అర్థము. జాగరణము అంటే మేలుకొని ఉండడం. ఉపవాసము అంటే నిరాహారము, అనశనము అనే అర్థము మనము లోకంలో చూస్తున్నాం, తినకుండా ఉండడం. కానీ ఉపవాసం అనే శబ్దానికి ఆ అర్థం లేదండి. తినకుండా ఉండడము అని అనాలి అంటే నిరాహారము లేదా అనశనము అనే రెండు శబ్దాలు వాడవచ్చు. నిరాహార దీక్ష అని వింటూ ఉంటాం మనం. మరి ఉపవాసము అంటే సమీపంగా ఉండడం. ఉపనయనము అందరూ విన్న శబ్దమే ఇది. ఉపనయనము అంటే ఏమిటి? ఉప అంటే సమీపంగా, నయనము అంటే తీసుకొని పోవడం. ఎవరికి సమీపంగా తీసుకొని పోవడం, ఎవరిని తీసుకొని పోవడం? గురువుకు సమీపంగా శిష్యుడిని తీసుకొని పోవడము ఉపనయనము. వేద విద్యకు సమీపంగా శిష్యుడిని తీసుకొని పోవడము ఉపనయనం. అలాగా ఇక్కడ ఉపవాసము అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా? భగవంతుడికి, పరమాత్మకు దగ్గరగా ఉండడం. పరమాత్మకు దగ్గరగా ఉండాలి అంటే పరమాత్మ దూరంగా ఉన్నాడా?
ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అనే పద్యం అందరికీ తెలిసింది. అంతటా పరమాత్మ తత్వము ఉన్నది. కానీ మళ్ళీ దగ్గరగా ఉండడం ఏమిటి? అంతటా ఉన్నప్పటికీ మనము మానసికంగా దగ్గరగా లేము. మన మనస్సులో భౌతికమైన, ఆర్థికమైన, దైహికమైన, లౌకికమైన చిత్ర విచిత్రమైన ఆలోచనలు సుడి తిరుగుతున్నాయి. భగవంతుని గురించిన అవగాహన లేదు, చింతన లేదు. కాబట్టి భగవంతుడికి దూరంగా ఉన్నాం మనం. ఒక సామాన్య మానవుడు భగవంతుడు, ధర్మము, స్వర్గము, మోక్షము, పుణ్యము, పాపము ఏమీ తెలియదు. ఆ సామాన్యుడు కూడా శివరాత్రిని ఆచరిస్తున్నాడు. ఎందుకంటే ఇది ఒక ఉదాహరణ. భగవంతునికి దగ్గరగా ఉండాలి, భగవంతుడిని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఏమిటి లాభం? తెలుసుకోకపోతే ఏమిటి నష్టం? కోట్ల మంది మనుషులు భూమి మీద భగవంతుడు, దేవుడు, పరమాత్మ ఇలాంటివేమీ తెలియకుండా హాయిగా బతికేస్తున్నారు. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకొని మీరు ఏమి సాధించారు? ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అందుకే భగవద్గీత మనకేం చెప్తుంది? ఒక చిన్న వాక్యంలో, అధ్యాత్మ విద్య అన్ని విద్యలలో ఆధ్యాత్మిక భూషణము, మణిమకుటము. ఈనాడు ఎన్నో రకాల విద్యలు చదువుతున్న సైన్స్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సెస్, ఇంకా రకరకాలు ఉన్నాయి. మనం వీటన్నిటిలో గొప్ప విద్య ఏమిటి అంటే ఆధ్యాత్మిక విద్య. ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకునే చదువు. ఇది తప్ప అన్నీ చదువుతున్నారు ఇప్పుడు. ఏ ఆధ్యాత్మిక విద్యకు భారతదేశము పుట్టినిల్లో ఆ దేశంలో అన్ని చదువులు చదువుతున్నారు. భౌతిక విద్యలు, మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్. కానీ ఆధ్యాత్మిక విద్యలు చదివేవాళ్ళు లేరు. ప్రజాపిత, బ్రహ్మకుమారి, ఈశ్వరీయ విద్యాలయం, యూనివర్సిటీ, అన్ని విద్యలకు శిరోభూషణం ఇది. కానీ తెలియదు. కనీసం భగవద్గీత కూడా చదివేవారు, చెప్పేవారు, వచ్చినవారు మనము లక్షకు ఒకరిద్దరు ఉన్నారో కూడా చెప్పలేం మనం. ఎందుకంటే ఆధ్యాత్మికతకు, పరమాత్మకు మనం చాలా వేల లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాం. ఇప్పుడు యంత్రాలు, వాహనాలు, పరికరాలు, వస్తువులు, వీటి వినిమయం పెరిగిపోయిన తర్వాత ఇంకా 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 దేవుడికి, ధర్మానికి దూరంగా వెళ్ళిపోతున్నాం మనం. భగవంతుని తత్వానికి దగ్గర కావాలి, మానసికంగా కావాలి. భగవంతుడు అంటే ఏదో ఒక వస్తువు, ఒక పదార్థము, ఒక ఆకారము అనేటటువంటి భావన చాలామందికి ఉంది. అంతవరకే పరిమితం. అంతకు మించి ఆలోచించలేకపోతున్నారు. కాబట్టి ఉపవాసము, భగవంతునికి దగ్గరగా ఉండం. భగవంతుని గుణకర్మ స్వభావాలు ఏమిటి? భగవంతుణ్ణి తెలుసుకుంటే, దగ్గరగా ఉంటే కలిగే లాభం ఏమిటి? సత్, చిత్, ఆనందం. ఇది భగవంతుని 3 లక్షణాలు. సత్తు, ఎవర్ ఎగ్జిస్ట్, ఎప్పటికీ ఉండేవాడు, మార్పు లేనివాడు, 3 కాలాల్లో ఉండేవాడు. చిత్తు, చైతన్య స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ఎవర్ కాన్షియస్.
ఆనందం, ఎవర్ బ్లిస్ఫుల్, ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు, ఆనందాన్ని ఇస్తాడు భగవంతుడు. మనమంతా ఇక్కడికి వచ్చాం, ఇది రాజకీయ సభ కాదు, కుల సభ కాదు, ఇంకేదో సభ కాదు, కేవలము ఆధ్యాత్మిక సమావేశము. ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, అన్ని భాషల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అనేది అన్ని భేదభావాలు తొలగించి అందరినీ ఒక్కటి చేస్తుంది. ఎందుకంటే ఇది ఆత్మతత్వం గురించినటువంటిది. ఆత్మ అందరికీ సమానమే. ఆడ మగ, పేద ధనిక, అందము వికారము ఎటువంటి తేడాలు లేనటువంటిది. ఆత్మ దృష్టి ఏర్పడిందంటే అందరూ ఒకటే అవుతారు. ఏకరూపత, ఏకత్వం అనేది వస్తుంది. అందుకు భారతదేశము భూమిక ప్రధానం. వేద భూమి, కర్మ భూమి, దేవభూమి ఈ దేశం. అటువంటి పరంపర మనకుంది. మహర్షులు, మహాత్ములు, తపస్సులు, యోగులు, సాధకులు, సిద్ధులు, సాధువులు ఎంతమందో, లక్షల మంది, పేర్లు కూడా మనం చెప్పలేం. అటువంటి దేశంలో మెటీరియలిజం బాగా విపరీతంగా పెరిగిపోతుంది. భౌతికము అవసరమే, కానీ అది జీవితం కాదు, అది లక్ష్యం కాదు అనేది మర్చిపోతున్నారు. ఉప్పు అవసరమే, కానీ ఉప్పే తినలేము అని తెలుసుకోలేకపోతున్నారు. నిరంతరము భౌతిక వ్యామోహాల వెంట పరుగులు తీస్తూ ఉన్నారు. భార్య ఉద్యోగం చేసినా, భర్త ఉద్యోగం చేసినా, పిల్లలు చేసినా సరిపోవడం లేదు. కారణము దురాశ. ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః. ఇవి పెరిగిపోతున్నాయి లోపల వికారాలన్నీ. ఎందుకంటే దైవ చింతన లేదు, ఉరుకుల పరుగుల జీవితం. లక్షల జీతాలు ఇస్తున్నారు, మరి వారికి న్యాయం చేయాలి అంటే మనకు అన్యాయం చేసుకోవాలి. హత్యలు, ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా దోపిడీలు విపరీతంగా చూస్తున్నాం మనం. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎన్ని పోలీస్ స్టేషన్లు కావాలి, ఎన్ని కోర్టులు కావాలి, ఎన్ని సీసీ కెమెరాలు కావాలి? మనిషిలో నైతిక విలువలు పతనమైనప్పుడు, ఆధ్యాత్మిక చింతన తగ్గిపోయినప్పుడు ఏ ప్రభుత్వము ఏమీ చేయలేదు. ఎన్ని రకాల రక్షణ వ్యవస్థలున్నా ఎందుకు పనికిరావు కూడా. అందుకని మన దేశ పరంపర, ఆధ్యాత్మికత, ఈ దేశానికి ఎంతమంది విదేశీ యాత్రికులు వచ్చారు, జ్ఞాన సముపార్జన కోసం వచ్చారు వివిధ దేశాల నుండి. మనం ఈనాడు విదేశాలకు వెళుతున్నాం పొట్టకూటి కోసమే. ఏదో మన దేశాన్ని ఉద్ధరించడానికి కాదు, ఇంకెవరినో ఉద్ధరించడానికి కాదు. మానవులందరినీ కలిపే అంతఃసూత్రము ఆధ్యాత్మికత. దీన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో మనిషికి మధ్య దూరం పెరిగిపోతూనే ఉంది నిరంతరం. చిట్ట చివరికి భార్య, భర్త, పిల్లలు ఒకటే ఇంట్లో ఉంటారు, కానీ ఎవరికి సంబంధం లేదు. ఎవరు ఫోన్ పట్టుకొని వాడు కూర్చుంటారు. అది ఈనాడు జరుగుతున్న కుటుంబ జీవితం. ఆధ్యాత్మికత అంటే కేవలము ముక్కు మూసుకొని ముసలి వాళ్ళు, చేతగాని వాళ్ళు, బలహీనులు, దిక్కులేని వాళ్ళు చేసుకునేది అనే భావన ఇప్పటికీ చాలామంది సామాన్యుల్లో ఉంది, పెద్దవాళ్ళలో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, ఆధ్యాత్మికత లోతులే తెలియదు. ఏదో దండం పెట్టుకుందాం, చెంపలు వేసుకుందాం, ఇంతటితో అయిపోయింది, ఇంకేం అవసరం లేదు అనుకుంటున్నాం. అందుకే శాంతి అనేది లేదు. భారతదేశము విశ్వశాంతిని ప్రబోధించింది. మనం ఏ కార్యక్రమం జరిగినా సరే చివర్లో ఏం చెప్తాము? ఓం
శాంతి 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 అంటాం. ఎందుకంటాం? తెలియదు. ఒకసారి అంటే సరిపోతుంది కదా ఓం శాంతి అంటే. 3 సార్లు చెప్తాం మనం. ఎందుకో తెలియదు కానీ చెప్తున్నాం. 3 రకాల శాంతులు అవసరము. మన కోసమే కాదు, మొత్తము ప్రపంచం కోసము, ప్రపంచంలోని జీవుల కోసం. కేవలము మనిషే బ్రతకాలి, మనిషినే బాగు చేయాలి, మనిషికే మేలు చేయాలి అని ఆధ్యాత్మికత చెప్పదండి, సైన్స్ చెప్తుంది. పక్క జీవులు, పక్క ప్రాణులు ఏమైనా కానీ నీ పబ్బం గడుపుకో, నీ అవసరానికి వాడుకో, అడవులు నరికేయి, సముద్రాల లోతులకెళ్ళు, కొండలు పిండిచేయి, నీ స్వార్థాన్ని నెరవేర్చుకో అని సైన్స్ చెప్తుంది, టెక్నాలజీ చెప్తుంది, పాలిటిక్స్ చెప్తాయి. కానీ ఆధ్యాత్మికత త్యాగము, ప్రేమ, దయ, అనురాగము, స్నేహము, ఇటువంటి సాత్విక తత్వాల గురించి చెప్తుంది. ఏ ప్రభుత్వము లేకుండానే ఒకప్పుడు సృష్టి ఆదిలో మహర్షుల సమయం లోపల ప్రజలంతా కూడా ధర్మబద్ధంగా నడుచుకున్నారు అని ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. రాగద్వేషాలు, కామక్రోధాలు పెరిగిన కొద్దీ క్రమక్రమంగా చట్టాలు, శిక్షలు, పోలీసులు, కోర్టులు, లాయర్లు అంతా పుట్టుకొచ్చారు. చివరికి ఇంటింటికి సీసీ కెమెరాలు వచ్చాయి. అయినా కూడా రక్షణ ఉంటుంది, అభయం ఉంటుంది అని ఎవరికి గ్యారంటీ లేదు. చంపుతుంటే సీసీ కెమెరా ఆపదండి, చూస్తుంది. దాని నెత్తి మీద ఒకటి గుడ్డ కప్పేస్తే అది కూడా రికార్డు కాదు. యంత్రాలు మనిషికి ప్రత్యామ్నాయం కాదు అని తెలుసుకోలేకపోతున్నాడు. యంత్రాల మాయలో పడిపోయి. నేను మొదటిసారి ఇక్కడ బ్రహ్మకుమారి వేదిక మీదకి రావడం, నాకు అసలు పరిచయం లేరు కూడా, ఎవ్వరు ముఖ పరిచయం లేదు. ఫోన్లోనే మాట్లాడాను చాలాసార్లు. ఫోన్లో మాట్లాడితేనే మరి వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు. నన్ను పిలిచి ఈరోజు ప్రవచనం చెప్పమన్నారు. సాప్తపదీనం సఖ్యం, మంచి వాళ్లకు 7 మాటలు 7 అడుగులు చాలట. నడిస్తే మాట్లాడితే స్నేహం కలిసిపోతుంది. అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం అవసరం లేదండి. కానీ నీచులతో, భ్రష్టులతో మనం ఎన్ని రోజులు, ఎన్ని మైళ్ళు ప్రయాణం చేసినా, ఎంత మాట్లాడినా మనసు కలవదు, అర్థము కాదు. అయితే ఈరోజు రాగానే కింద నాకు ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు, అది చూపిస్తూ తీసుకొచ్చారు. అందులో ఒక ప్రదర్శనలో చాలా ఈ సెల్ ఫోన్ వల్ల కలిగే అనర్థాలు అక్కడ మరి బొమ్మల రూపంలో, మరి క్యాప్షన్ రూపంలో ఉన్నాయి. సెల్ ఫోన్ మనిషి పుట్టించినటువంటి యంత్రము, మనిషినే మాయం చేస్తుంది. భస్మాసురుడు కథల్లో విన్నాం. శివుడు వరమిస్తే శివుడి నెత్తి మీదనే చెయ్యి పెట్టేందుకు ప్రయత్నం చేశాడు. ఆ భస్మాసురుడు అవతారమే సెల్ ఫోన్. వాడు మన నెత్తిన చెయ్యి పెట్టి మనలనే భస్మం చేయ చూస్తున్నాడు. మానవత్వానికే సంకటం. అర్థం కావడం లేదు. చిన్న చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు చేతికిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో తల్లి లేదు, తల్లి డ్యూటీకి వెళ్ళిపోతుంది, తండ్రి డ్యూటీకి వెళ్ళిపోతాడు. లేకపోతే ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ పిల్లవాడిని చూసుకునే ఓపిక లేదు. ఏలోగా ఒకలా వాడికి అలవాటు చేస్తే మన జోలికి రాడు అనే తాత్కాలికమైన శాంతి కోసం చేస్తున్నారు. అది 15 ఏళ్ళు అయ్యేసరికి మహావృక్షమైపోయి భయంకరమైన నేరాలకు కారణమవుతుంది. కనుక యంత్రము నీతులు చెప్పదు, యంత్రము ఉపదేశాలు ఇవ్వదు, యంత్రము మార్గదర్శనం చెయ్యదండి. మనిషి నుంచి మనిషికి వచ్చేది సజీవమైన జ్ఞానధార. యంత్రాలు మనిషికి ప్రత్యామ్నాయం కాదు. గురువు శిష్యుడు, పరంపర. గురువు నుంచి శిష్యుడికి పాఠమేనా?
గుణపాఠం కూడా ఉంటుంది కదా. మర్చిపోతున్నాం మనం ఆ విషయం. ఆన్లైన్ పాఠాలు, అక్కడ గుణపాఠం అనేది లేదు, గుణము లేదు, పాఠము లేదు. యంత్రాలు మనకు అవసరానికి తప్పనిసరిగా కొన్ని పరిస్థితుల్లో వాడుకోవాలి తప్ప అవే మనకు ముఖ్యము కాదు. మేధావులు, విద్వాంసులు, పండితులు, వైజ్ఞానికులు ఏం చేస్తున్నారు? వాళ్ళు మానవ సమాజానికి ఎందుకు మార్గదర్శనం చేయట్లేదు? రకరకాల యంత్రాలు సృష్టించడం, తయారు చేయడం, మానవ సమాజం మీద పారేయడం, అది అడ్డగోలుగా వాడుకొని భ్రష్టు పట్టిపోతున్నారు, అశాంతిని కొని తెచ్చుకుంటున్నారు. కనుక ఈ శివరాత్రి మనకిచ్చే సందేశము ఒకటే, భౌతిక వ్యామోహం తగ్గించుకోండి, ఆధ్యాత్మిక, నైతిక, ధార్మికమైన జీవితానికి కొంత సమయం ఇవ్వండి, పెంపొందించుకోండి. దానివల్ల లాభపడేది మీరే. గంగలో మునిగితే గంగకు లాభం కాదు, మనకే లాభం. కనుక పరమాత్మ తత్వానికి దగ్గరగా ఉండాలి. మీ మనస్సు లోపల సముద్రం లాంటి లోతైన మనస్సు, ఆకాశం లాంటి విశాలమైన మనస్సులో ఒక్క ఆవగింజంత చోటు పరమాత్మ చింతనకు నువ్వు ఇచ్చావా? ఎప్పుడైనా ఏదో యాంత్రికంగా, రొటీన్గా చేయడం తప్ప త్రికరణ శుద్ధిగా ప్రశాంతంగా కూర్చొని పరమాత్మ చింతన ఎంతమంది చేశారు, చేస్తున్నారు? మొక్కుబడిగా చేసుకుంటూ పోవడం అంతే. ఎలా వస్తుంది శాంతి? ఇక్కడ అమ్మగారులు అందరూ తెల్ల బట్టలు వేసుకున్నారు. ఈ తెల్ల బట్టలు, తెలుపు ఏమిటి? సత్వగుణము. ఎర్ర బట్టలు రజోగుణము, నల్ల బట్టలు తమోగుణం. 3 రంగులు 3 గుణాలకు ప్రతీక. ఇది కొత్తగా వచ్చింది కాదండి, మన వేదకాలము నుండి వచ్చిన పరంపర ఇది. బ్రహ్మచర్య ఆశ్రమంలో బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు తెల్లటి బట్టలు వేసుకొని ఉండేవారు. ఇప్పటికీ మీరు వైదిక గురుకులాలకు పొండి, వాళ్ళందరూ తెల్లటి బట్టలే వేసుకుంటారు. కొత్తగా కనిపెట్టి వేసుకున్నది కాదు ఈ సంప్రదాయం. ఎవరు వేసుకున్నా ఇది శాంతికి, స్వచ్ఛతకు, త్యాగానికి ప్రతీక. మనమంతా ఎవరము? సూర్యపుత్రులము. సూర్యుని యొక్క రంగు ఏమిటి? తెలుపు, కాంతి, ప్రకాశము, స్పష్టత. ఆ తెల్ల రంగు అంటే సూర్యునిలాగా ప్రకాశంగా, స్పష్టంగా, సరళంగా ఉండడం. ఆ తెలుపులోనే 7 రంగులు ఉన్నాయి. కాబట్టి తెల్లటి బట్టలు మన పవిత్రతకు సంకేతం. ఇది ఇతర మతాల వాళ్ళు తీసుకొని ఉంటారు. కనుక ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకోవాలి, సంకల్పించాలి. పరమాత్మ తత్వము తెలుసుకోవడం వల్ల శాంతి దొరుకుతుంది. నీవెంత సమయము ఈ రోజు నుంచి ఇక ముందు కేటాయించబోతున్నావు? ఎవరికి వాళ్ళు 10 నిమిషాల, అరగంట, గంట సేప, ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా జీవితంలో మార్పు వస్తుంది. తక్షణమే ప్రత్యక్ష లాభం ఉండదు, పరోక్ష లాభము తప్పకుండా కలుగుతుంది. మనసి చ పరితుష్టే కోర్థవాన్ కోదరిద్రః. మనసు ఎప్పుడు సంతోషంగా, శాంతిగా ఉంటుందో ఇక దరిద్రుడెవరు, ధనవంతుడెవరు? అన్నిటికీ మూలం మనస్సు. మనోమూలం జగత్ సర్వం. ఆ మనస్సును మనం పూర్తిగా మూలకు నెట్టేసి యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాం. అందుకే ఎక్కడ చూసినా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, కౌన్సిలింగ్ సెంటర్లు, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. మనం ఒత్తిడి, ప్రెషర్స్,
డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ ఎప్పుడో డిక్షనరీలో ఉండే, ఇప్పుడు సర్వసామాన్యమైపోయాయి. చిన్న చిన్న విషయాలకే చిరుబురులాడడం, కస్సుమనడం కుటుంబంలో చూస్తున్నాం మనం. ప్రేమ, దయ కనిపించడం లేదు. హింసా వాతావరణం పెరిగిపోతుంది. చిట్ట చివరికి ప్రభుత్వమే గృహహింస అనే చట్టము చేయవలసి వచ్చిందండి. ఆలోచించండి ఎంత తీవ్రంగా సమస్య ఉందని. బయటి హింస కాదు, గృహహింస. 4 గోడల మధ్య హింస జరుగుతున్నది. ఒకటే, సత్సంగము లేదు, ధ్యానము లేదు, భజన లేదు, ఏది లేదు. వండుకోవడం తినడం, వండుకోవడం తినడం, సంపాదించుకోవడం దాచుకోవడం, ఇంతకు మించి ఇంకేముంది? లక్షల మంది, కోట్ల మంది బతుకుతున్నారు అశాంతిమయమైన జీవితాలు. భారతదేశము ప్రపంచానికే జగద్గురువు. ఆనాడు ఈనాడు కూడా అందుకుంటే, తెలుసుకుంటే, ఆ ఉపదేశాలను గ్రహించుకొని నడుచుకుంటే మూలుగుతున్నాయి పుస్తకాల లోపల ఆధ్యాత్మిక ఉపదేశాలు. బండ్ల కొద్ది పుస్తకాలు ఉన్నాయి మనం. రామాయణము, భారతము, భగవద్గీత. ఒక్క భారతములోనే 30 గీతలు ఉన్నాయండి. అష్టావక్ర గీత, వశిష్ఠ గీత ఉండనే ఉంది, తర్వాత పాండవ గీత, ఇలాగా 30 రకాల హంసగీత, ఇవన్నీ భారతంలో ఉన్నాయి. ఉపనిషత్తులు ఉన్నాయి, ఆరణ్యకాలు ఉన్నాయి, వేదాలు, ఉపవేదాలు, దర్శనాలు, వేదాంగాలు. ఎంత గొప్ప సాహిత్యం ఉంది. ఎవరు చదువుతున్నారు? ఏ ఒక్కటి చదివినా చాలు. చిట్ట చివరికి మహర్షులు ఏం చెప్పారంటే, ఏకః శబ్దః సంయజ్ఞాతః సుప్రయుక్తః స్వర్గే లోకే కామధుగ్భవతి. ఈ శాస్త్రాలలోని ఒక్క శబ్దాన్ని సక్రమంగా తెలుసుకొని, అర్థాన్ని తెలుసుకొని, నీ జీవితానికి అన్వయించుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటే ఇహలోకంలో పరలోకంలో అంతటా నీకు సుఖశాంతులు లభిస్తాయని చెప్పారు. ఒక్క శబ్దము చాలు. ఏకాక్షరం ప్రణవం, ఓంకారం. సత్యం, శివం, సుందరం, సత్, చిత్తు, ఆనందం. ఒక్కొక్క శబ్దాన్ని మనం విచారణ చేస్తే ఎంతో గొప్ప జ్ఞాన నిధులున్నాయి. ఆధ్యాత్మికత ఎంతగా తగ్గిపోతూ వస్తుందో నేర ప్రవృత్తి అంతగా సమాజంలో పెరుగుతోంది. అశాంతి అంతగా పెరుగుతోంది. పల్లెటూళ్ళలో ఒకప్పుడు సాయంత్రము భజన చేసేవారు, తత్వాలు పాడేవాళ్ళు. ఇప్పుడు అటువంటి వాతావరణం ఎక్కడ కనిపించడం లేదు. క్రిమినల్ మెంటాలిటీ పెరిగిపోతుంది. చిన్న పిల్లల్లో చూస్తున్నాం. ఇంతకుముందు నాకు కలిశారు నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్, పోలీస్ స్టేషనే పెట్టారట నార్కోటిక్స్ కోసం ప్రత్యేకంగా. మత్తు మాదక పదార్థాలను గమనించి ఎక్కడున్నాయో పట్టుకోవడానికి ప్రత్యేకమైన పోలీస్ స్టేషను వరంగల్ నగరంలో పెట్టారు. ఇంకెక్కడెక్కడున్నాయో నాకు తెలియదు. బంగారము మన కంటికి కనిపించినా తీసుకోకూడదు. ఈ బుద్ధి ఎప్పుడొస్తుంది చెప్పండి? నిజాయితీ, నీతి. మన దేశంలో అశ్వపతి మహారాజ్ చాందోగ్య ఉపనిషత్తులో చెప్తాడు, ఎంత పవిత్రంగా ఉండేది మన దేశం. నమేస్తే నో జనపదేన కదర్యో న మద్యపః నానాహితాగ్నిర్నా విద్వాన్ నస్వైరీ స్వైరిణీ కుతః అంటాడు. రామరాజ్యం అంటున్నాం. నా రాజ్యంలో దొంగలు లేరు, పిసినారివాడు లేడు, మద్యపానము చేసేవాడు లేడు, నిత్యాగ్నిహోత్రము చేయని వాడు లేడు, ఇక వ్యభిచారి లేడు, జారుడు కూడా లేడు అని స్పష్టంగా అశ్వపతి మహారాజు చెప్తున్నాడు. ఇటువంటి పవిత్రమైన దేశము ఈనాడు దిగజారింది అంటే మనము నైతిక ఆధ్యాత్మిక విలువలను పక్కన పెట్టేయడమే. కనుక ఈ
ఉపవాసము, పరమాత్మ చింతనకు దగ్గర కావడము. భార్యాభర్త కలిసి ఉంటే సరిపోదు, వారిద్దరి మధ్య ప్రేమ కూడా ఉండాలి. జీవాత్మ పరమాత్మ కలిసే ఉన్నాయి. పరమాత్మ చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, జీవాత్మ తెలుసుకోవడం లేదు, భౌతిక వ్యామోహంలో ఉన్నాడు, బహిర్ముఖంగా ఉన్నాడు, అంతర్ముఖం కావడం లేదు. అది సమస్య. సమస్య గురువు దగ్గర లేదు, శిష్యుడి దగ్గర ఉంది, డాక్టర్ దగ్గర లేదు, పేషెంట్ దగ్గర ఉంది. కాబట్టి ఈ శివరాత్రి రోజు ఒక శాంపుల్గా ఈ రోజైనా ఉపవాసం చేయండి, భగవత్ చింతనకు దగ్గర కండి, భగవంతుడు ఏమిటో తెలుసుకోండి అని చెప్పారు. తర్వాత జాగరణము. జాగృతి అంటే మెలకువ, కాన్షియస్నెస్, మెలకువగా ఉండడం. వేదంలో ఒక మంత్రం ఉంది దీని గురించి. యో జాగారతం ఋచః కామయంతే, యో జాగారతము సామానియంతి, యో జాగారతమయం సోమాః, తవాహమస్మి సఖ్యే న్యోకాః. అంటే ఎవరు జాగృతమవుతాడో, జాగరణం చేస్తాడో అతనికి ఋగ్వేద మంత్రాలు ప్రాప్తిస్తాయి. ఎవరు జాగరణం చేస్తారో వారికి సామవేద మంత్రాలు ప్రాప్తిస్తాయి. ఎవరు జాగరణం చేస్తారో అతని స్నేహాన్ని భగవంతుడు ఎప్పుడూ వదిలిపెట్టడు అని ఈ మంత్రం చెప్తుంది. ఏమిటి దీనికి అర్థం? జాగార 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 అని 3 సార్లు వచ్చింది మంత్రంలో. జాగార అంటే మేలుకొని ఉండడము. మేలుకొని ఉండడం అంటే పడుకోకుండా ఉండడమా? ఎన్ని రోజులు పడుకోకుండా ఉంటారు? ఒక్కరోజు మనం మేలుకుంటాం కింద మీద పడి, మళ్ళీ తెల్లారి సెలవిచ్చేసారు మనకు, ఇంకా మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడానికి. జాగరణము అంటే భౌతికమైన, లౌకికమైన, దైహికమైన, ఆర్థికమైన విషయాలను దూరంగా పెట్టి భగవత్ సంబంధమైన ఆత్మికమైన విషయాలలో మెలకువగా ఉండడము, అది జాగరణ. ఇక్కడ ఎవరు ఆత్మతత్వ స్పృహ, కాన్షియస్ వస్తుందో వాడు పడుకున్నా మెలకువగా ఉన్నట్టే. ఎవరికి ఆత్మతత్వ స్పృహ లేదో వాడు మేలుకొని ఉన్నా పడుకున్నట్టే. కనుక జాగరణము అంటే రాత్రి మేలుకొని ఉండడం కాదు. కుక్కను చూడండి మీరు, కుక్క పడుకుంటుంది రాత్రిపూట, కానీ ఏమాత్రం అలికిడైనా ఠకీమని లేస్తుంది, చాలా తీవ్రంగా స్పందిస్తుంది. కానీ మనుషులు పడుకున్నారంటే కుంభకర్ణ నిద్ర. చాలామంది ఎంత పిలిచినా ఎంత కదిపినా లేవని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. తామసిక నిద్ర అంటారు. అది సాత్విక నిద్ర పోయిన వాళ్ళు అలికిడి కాగానే లేచి కూర్చుంటారు. కనుక ఈ భగవంతుడు సృష్టించిన సృష్టి వెనక దాగిన సూత్రము పరమాత్మను ఎవరు తెలుసుకుంటాడో, ఆత్మ గురించిన జ్ఞానాన్ని పొందుతాడో అతడు జాగృతి పొందినట్టు. మిగిలిన వాళ్ళంతా పడుకున్నట్టే. ప్రతి ఒక్కరికి శవరాత్రే. ఆత్మతత్వం తెలుసుకున్న వాడికి ప్రతిరోజు శివరాత్రే. మనం నిద్రపోతాం, నిద్రపోయినప్పుడు శవంలాగా మారిపోతాం, కదలిక ఉండదు, ఏం జరుగుతున్నా మనకు తెలియదు. ఏం జరుగుతుంది అసలు నిద్రపోయినప్పుడు అంటే ఉపనిషత్తులు చెప్తున్నాయి, నిద్రపోయినప్పుడు ఆత్మ పరమాత్మతో కలుస్తుంది, కానీ తమో గుణము ఆవరించి ఉంటుంది కాబట్టి ఆ స్పృహ మనిషికి ఉండదు. అదే స్థితిని ధ్యానంలో మనిషి పొందుతాడు. జాగ్రత్త అవస్థలో మనిషి పొందుతాడు. దాన్ని ధ్యానము, సమాధి అంటున్నాం. అప్పుడు కాన్షియస్లో ఉంటాడు, తెలుసుకుంటాడు. ప్రతి ఒక్కరూ రాత్రి నిద్రలో పరమాత్మను కలుసుకునే వస్తున్నారు, కానీ తమో గుణం వల్ల తెలుసుకోలేకపోతున్నారు. గాఢ నిద్ర అంటారు. గాఢ నిద్ర పోయిన వ్యక్తి చాలా ఉత్సాహంగా, సంతోషంగా, బలంగా నిద్ర లేచి చాలా చైతన్యవంతంగా ఉంటాడు.
ఇక కలత నిద్రపోయిన వ్యక్తి, కలత నిద్ర అంటే కలవరింతలు ఉంటాయి, రకరకాల కలలు పడుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తి మరి పరమాత్మను ఎక్కడ కలుసుకుంటాడు? కాబట్టి అతను నిద్ర సరిగ్గా ఉండదు, ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. కనుక నిద్రపోయినప్పుడు శవములాగా మారి శివుడిని కలుసుకొని వస్తున్నాము. అదే సమాధి అవస్థలో, జాగ్రత్త అవస్థలో మనము అనుభవాన్ని పొందడమే ధ్యానం. కనుక ఈ శివరాత్రి ఒక్కరోజుకు పరిమితం మానవులు, సామాన్యులకు. కానీ ఆధ్యాత్మికవేత్తలకు ప్రతిరోజు శివరాత్రే, ప్రతిరోజు సంతోషమే. కనుక మనమందరం కూడా జాగరణం చెయ్యాలి, మెలకువతో ఉండాలి, అలర్ట్నెస్ అంటాం. ఈ భౌతిక విషయాలు పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక విషయంలో అలర్ట్గా ఉండాలి. ఇక మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకప్పుడు సరే ఏదో వాళ్ళకి తెలిసినట్టు సామాన్య మానవులు ఇక మేలుకొని ఉండాలి, ఉంటే పుణ్యం వస్తుందని ఏవో భజనలు చేసుకుంటూ భక్తి గీతాలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ కాలం పోయింది. తర్వాత రాత్రిపూట సినిమాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ కాలం కూడా పోయింది. తర్వాత ఇప్పుడు చదరంగము, పరమపద సోపానము, వామన గుంతలు, ఇంకేవో ఆడుకుంటున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటున్నారు. ఎలాగో ఒకలా మేలుకొని ఉండాలి, వాళ్ళకి అర్థమైంది అంతే అన్నమాట. ఎలాగో ఒకలా మేలుకోవడం కాదండి. ఎలాగా ఒకలా పేపర్లన్నీ నింపేస్తే పాసు కాము. ఏదో ఒకటి రాసి పెట్టడం కాదు, అక్కడ ఆన్సర్ కావాలి అక్కడ. ఎందుకు అంటే సూక్ష్మ విషయాలు చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వింటారు, వింటే ఆలోచిస్తారు. మనిషి అంటే కేవలము మాంసం ముద్ద కాదు. మనిషి అంటే ఎవరు? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ మ్యాన్? యాస్కుడు నిరుక్తంలో మనకు చెప్పే, మత్వా కర్మాణి సీవ్యంతి. మనిషి అంటే ఏమిటి అంటే ఆలోచించి పనులను చేసేవాడు అని డెఫినేషన్ చెప్పారు. మనిషి ఆలోచించి చేస్తాడు, పశువు ఆలోచించదు. ఎవరి పొలంలోనైనా పోయి తినేస్తుంది. మనిషి తింటాడా? తినడు, ఆలోచిస్తాడు. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, అన్ని కాలాల గురించి ఆలోచిస్తాడు. వింటే ఆలోచిస్తాం, వినకుంటే ఏం ఆలోచిస్తాం? కనుక భారతదేశాన్ని జగద్గురువుగా చేసినటువంటి ఆధ్యాత్మికమైన సూక్ష్మ రహస్యాలు చెప్పేవాళ్ళు లేరు. ఏదో చేసుకుంటూ పోవడం అంతే. గుంపులో గోవింద గొర్రెల మంద అన్నట్టుగా. ఆధ్యాత్మికం అంటే కష్టమైంది కాదండి, అత్యంత సరళమైనటువంటిది. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత అన్నాడు వేమన. విత్తనము, చిన్న విత్తనంలోంచి అంత పెద్ద మర్రి చెట్టు మొలుస్తోంది. ఆ విత్తనాన్ని తెలుసుకుంటే నువ్వు మర్రి చెట్టును తెలుసుకున్నట్టే. నువ్వు మర్రి చెట్టు మొత్తము ఆకులు, పువ్వులు, కొమ్మలు, ఊడలు అన్ని పట్టుకొని చూడవలసిన పని లేదు. విత్తనము తెలుసుకో, మూలాన్ని తెలుసుకో, కారణాన్ని తెలుసుకో అని చెప్తున్నారు మహర్షులు. ఆధ్యాత్మికము కష్టమైనది కాదు, సరళమైనటువంటిది. క్లిష్టమైన మనస్సు తెలుసుకోవడం కష్టం, సరళమైన మనస్సు తెలుసుకోవడం తేలిక, అంతే. ఆధ్యాత్మికత తెలుసుకొని అనుసరించాలి అంటే సరళమైన మనస్సు కావాలి, సాత్వికమైన మనస్సు కావాలి. చిత్ర విచిత్రమైన సంక్లిష్టమైన మనస్సుతోటి ఆధ్యాత్మికత తెలుసుకోలేము, అర్థం కాదు, అనుసరించలేం కూడా. అసలు తెల్లటి బట్ట మీద సినిమా కనబడుతుంది, 7 రంగుల సినిమా మొత్తం తెల్లటి బట్ట మీద కనిపిస్తుంది. రంగుల బట్ట మీద సినిమా కనబడుతుందా? మీ మనస్సును శుద్ధము, పవిత్రంగా, సాత్వికంగా చేసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. సృష్టి రహస్యాలన్నీ తెలిసిపోతాయి. శాస్త్రాలు చదవాల్సిన పని లేదు. చదివితేనే తెలుస్తుంది అని ఏమీ లేదండి, ఎక్కడ చెప్పలేదు. మనకు యజుర్వేదంలో మంత్రం చెప్తుంది, యస్మిన్ రుచః సామయజోషి యస్మిన్ ప్రతిష్ఠితా రథనాభా వివారాః
యస్మిన్ చిత్తం సర్వమోతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఏ 6 మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి, శివ సంకల్ప మంత్రాలు అంటారు వీటిని. ఈ మంత్రం ఏం చెప్తుందంటే నీ మనస్సు లోపలే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అన్ని వేదాలు నీ మనస్సులో సూక్ష్మ రూపంగా ఉన్నాయి. నీ మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలు తొలగించుకుంటే, రజస్తమో గుణాలు తొలగించుకుంటే అవన్నీ బయటపడతాయి. మనము రాళ్ళు మట్టి అంతా తవ్వేస్తే లోపల ఉన్నటువంటి ఆ గంగ బయటికి వస్తుంది. అడ్డంకులు తొలగించాలి. ప్రతి మనిషి మనస్సులో వేదాలు ఉన్నాయి, జ్ఞానం ఉన్నది, కానీ రాగద్వేషాలు కప్పేశాయి. కాబట్టి మనము చేయాల్సిన పని ఏమిటి అంటే శుద్ధి చేసుకోవడం. ఏ పనైనా చేసుకో బతకడానికి, కానీ మనస్సును శుద్ధి చేసే ప్రక్రియ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాలి. అన్ని విద్యలు నేర్పిస్తున్నారు, కానీ మనస్సును బాగు చేసుకునే విద్య నేర్పట్లేదండి. దాన్ని చివరికి ఒక చెత్త కుండీలాగా మార్చే విద్య మాత్రం నేర్పిస్తున్నారు. పాఠశాలల్లో హత్యలు కావడం ఏమిటి అసలు ఆలోచిస్తున్నారా ఎప్పుడైనా మీరు? పాఠశాలల లోపల అత్యాచారాలు అవుతున్నాయి. పాఠశాలల లోపల ఏమేమవుతున్నాయో చెప్పడానికి వీళ్ళు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? సరస్వతి నిలయంలో ఈ విలయం ఏమిటి? ఎందుకు వచ్చింది? నైతిక విద్య శూన్యం. ఆధ్యాత్మిక ధ్యానం నేర్పించండి, యోగా నేర్పించండి, మార్పు తప్పకుండా వస్తుంది. కొన్ని పాఠశాలల్లో వ్యక్తిగతంగా వాళ్ళు నేర్పిస్తున్నారు. ప్రభుత్వము ప్రజలను బాగు చేయడానికి, కానీ ప్రజలను చెడు మార్గంలో తీసుకుపోవడానికి కాదండి. ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నాం? ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతున్నాం? ఒక గురువుని ఎందుకు ఎన్నుకున్నాం? మనకంటే ఎక్కువ తెలివి ఉంది, మనకంటే ఎక్కువ బలం ఉంది, మనలను సన్మార్గంలో తీసుకువెళ్ళాలని. శరీరం మనది, రోగం మనది, మందులు మనవే, కానీ మనకంటే ఆరోగ్య విషయంలో పరిజ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి డాక్టర్ను నమ్ముతున్నాం. ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకున్నదే. ఎన్నుకున్నది ఎందుకు? చెడగొట్టడానికి కాదు, బాగు చేయమని. కానీ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ప్రజలను చెడగొట్టే శాసనాలే చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే మేధావి వర్గము మౌనంగా ఉంది. అన్నిటికీ మూలం మళ్ళీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకపోవడమే. కాబట్టి మీరందరూ మీ పిల్లలకు మొట్టమొదలు నేర్పవలసింది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఈ పాఠాలు కాదమ్మా. మొట్టమొదలు నేర్పవలసింది ఏమిటి? దైవము గురించి, ధర్మము గురించి, నైతికత గురించి. చిన్నప్పుడు ఎప్పుడో చదివాం, 2వ తరగతిలో 1వ తరగతిలో. జగతిపై రామయ్య జన్మించినాడు, సత్యమును ధర్మమును స్థాపించినాడు, తల్లిదండ్రుల మాట చెల్లించినాడు, ఘనముగా రాజ్యమున్ పాలించినాడు అని అప్పుడు చదువుకున్నాం, గుర్తుంది ఇప్పటికీ. మాటలు కూడా రాకముందే ఆ చిన్న పిల్లలకు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని ఇవి నేర్పుతున్నారు. అవసరమా ఇవి నేర్చుకోవడం? నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఎవ్వరూ నేర్పడంలే. నేను ఇప్పుడు వేదిక మీద కూర్చున్నాను, అమ్మాయిలు చాలామంది వచ్చి నృత్యాలు చేశారు. ఏం చేశారు వాళ్ళు? ఆధ్యాత్మిక గీతాలు, కీర్తనలు, వాటికి వాళ్ళు నృత్యాలు ప్రదర్శించారు. మరి పెద్ద పెద్ద పేరున్న విద్యాలయాలు, స్కూళ్ళు, కాలేజీ లోపల మీరు పోయి చూడండి. కాలేజీ యానివర్సరీ, వార్షికోత్సవాల లోపల అశ్లీలమైన నీచమైన పాటలు పెట్టుకొని గంతులేస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు మురిసిపోతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. మరి అధ్యాపకులు ఏం చేస్తున్నారు? భ్రష్టు పట్టిపోయింది పూర్తిగా సమాజం. చిన్న చిన్న పిల్లలతోటి చెత్త డ్యాన్సులు చేస్తున్నారు. అడిగేవాళ్ళు లేరు. అడిగితే అడిగిన వాడే పాపాత్ముడు. ఈ రకమైన మజ్జుతనం, సోమరితనం
అనేది పోవాలి. సమాజం మేలుకోవాలి, చెడును నిలదీయాలి, అడిగేయాలి, కడిగేయాలి. అప్పుడు మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ పోలీసింగ్ చేయాలి. కేవలం డ్రెస్సు వేసుకున్న వాళ్ళే పోలీసులు కాదండి. ప్రతి ఒక్కరి లోపల బాధ్యత ఉండాలి. ఆధ్యాత్మికత ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు మనం ధైర్యంగా ముందుకు వస్తాం. మీరు చూడండి, కండలు తిరిగిన వాళ్ళు, వస్తాదులు, కుస్తీలు పట్టేవాళ్ళు ఎవరు కూడా ధర్మము, నీతి, నియమం గురించి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు లేరు, ఆచరించే వాళ్ళు కూడా లేరు. కానీ ఆధ్యాత్మికవేత్తలు చూస్తే సన్నగా ఉంటారు, బలహీనంగా ఉంటారు, తిండి కూడా ఒక పూట తింటే తింటారు. వాళ్ళు ధర్మము, నీతి, నియమం అని చెప్తూ ఉంటారు. వాటి గురించి పాటుపడేదే వాళ్ళు. మొత్తము మన పరంపరంతా తిరిగేస్తే వాళ్ళే. 3 పూటలు తిన్నవాడెవడు ధర్మం గురించి చెప్పట్లేదండి. ఒక్క పూట అమ్మగారులు ఉల్లి వెల్లుల్లి కూడా తినరు. ఉల్లి వెల్లుల్లి తినకపోతే ప్రాణమే పోతుంది అనే భ్రమలో ఉన్నారు చాలామంది. ధర్మ గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఎవరికి తెలియదు. లశునం గృంజనం చైవ పలాండుం కవకాని చ ద్విజాతీనామ భక్ష్యాణి అమేధ్య ప్రభవాణి చ అని చెప్పారు. ఇంత సూక్ష్మంగా మనుస్మృతిలో చెప్పారు. ఎర్రటి గడ్డలు, తర్వాత గోంగూర, ఉల్లి, వెల్లుల్లి, ఈ 4 కూడా ద్విజులు తినకూడదు అని చెప్పారు. ద్విజులు అంటే ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ముగ్గురిని కలిపి ద్విజులు అంటారు. అంటే బుద్ధిజీవులు, అలాగే ధర్మరక్షణ చేసేవారు, తర్వాత వ్యాపారం చేసేవారు, ఈ ముగ్గురు ఇప్పటి భాషలో చెప్తే. తర్వాత ఏమంటున్నారు? అమేధ్య ప్రభవాణిచా అనేది కూడా చెప్పారు చూడండి. అంటే మలమూత్ర విసర్జన చేసే చోట పండిన కాయగూరలు గాని, పండ్లు గాని, పంట గాని తినకూడదు. అవి కూడా అపవిత్రము, బుద్ధి అనేది నాశనమైపోతుందని చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పారు. భగవద్గీతలో కూడా చెప్పారు ఈ విషయాలు ఎన్నో. చెప్పడం ఎందుకు అంటే కేవలం భగవద్గీత పారాయణం చేసుకోవాలి, ఏకాదశి వచ్చిందంటే పారాయణం చేసుకుంటే పుణ్యం వస్తుంది, అందులో ఏం చెప్పారో మాకెందుకు అనే స్థితిలో ఉన్నాం. ఏమీ తెలియనప్పుడు పారాయణం చేయడం మంచిదే. పారాయణం చేశారు, తర్వాత ప్రగతి ఏమిటి, ముందడుగేమిటి అంటే అర్థము తెలుసుకోవడం. అంతకంటే ముందడుగేమిటి? తెలుసుకున్న దాన్ని ఆచరించడం. అంతకంటే ముందడుగేమిటి? ఆచరించి ఫలాన్ని, సిద్ధిని పొందడము. ఈ రకంగా క్రమక్రమంగా ముందుకు పోవాలి. కానీ మన వాళ్ళు ఏకాదశి వచ్చిందంటే గీతాపారాయణం 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అయినా గీతాపారాయణం చేస్తూనే ఉంటారు. ఇంకంతే. ముందుకు ప్రగతి అనేది కనిపించడం లేదు. కాబట్టి ఆధ్యాత్మికతలో ప్రగతి ఉండాలి, గుడ్డిగా చేయడం కాదు. భారతదేశము ఈనాటికి కూడా ప్రపంచానికి మార్గదర్శనం చేసే స్థితిలో ఉంది. అటువంటి గ్రంథాలు ఉన్నాయి, అటువంటి చరిత్రలు ఉన్నాయి, అటువంటి గురువుల పరంపర ఉంది మనకు. కానీ అందిపుచ్చుకొని ఇచ్చేవాళ్ళు మనకు కనిపించడం లేదు. కనుక ఈరోజు ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసము, తర్వాత జాగరణము, ఈ 2 చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే శివుని యొక్క స్వరూపములోని అంతరార్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. శివుడు అంటే మనందరికీ ఒక విచిత్రమైన రూపం కనిపిస్తుంది. ఏమిటి? నాగాభరణుడు, ఒంటి మీదన్ని సర్పాలను ఆభరణాలుగా అలంకరించుకొని కనిపిస్తాడు. ఏమిటి సర్పాలు? సర్పాలను ఎవరైనా ఆభరణాలుగా అలంకరించుకుంటారు? విషసర్పాలు. అవి విషసర్పాలు కాదండి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, హింస, ద్వేషము అనే అరిషడ్ వర్గాలు. వీటిని జయించి గెలిచి తను ఆభరణాలుగా ధరించాడు. అవన్నీ మనలను కాటేస్తాయి, పరమాత్మను ఏమీ చేయలేవు, యోగిని కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే వాటి తత్వాన్ని తెలుసుకొని లొంగ తీసుకున్నాడు కాబట్టి ఆభరణాలుగా ప్రకాశిస్తాయి. అదే నాగాభరణుడు. గంగాధరుడు శివుడు. ఎందుకు? గంగా అంటే శాంతి. వేదం చెప్తోంది మనకు,
ఆపహ శివాహ శివతమాహ శాంతాహ శాంతతమాహ తాస్తే కృణ్వంతు భేషజం. నీరు అత్యంత పవిత్రము, అత్యంత శాంతిప్రదం, శాంతికి ప్రతీక. ఆ శాంతిని భగవంతుడు ఆ నీటిని ధరించాడు. గంగాధరుడు అంటే శాంతిధరుడు. భగవంతుని దగ్గర శాంతి ధారలాగా ప్రవహిస్తూ ఉంటుంది. అర్ధచంద్రం, చంద్రమౌళి, చంద్రశేఖరుడు అంటాం. చంద్రుడెవరు? చంద్రమా మనసో జాతః అని వేదం చెప్తోంది, పురుష సూక్తం చెప్తోంది. మనస్సుకు చంద్రుడికి సంబంధం ఉంది. మనస్సును జయించినవాడు, మనస్సులన్నిటినీ తెలుసుకునేవాడు, తెలుసుకుంటున్నవాడు. కాబట్టి చంద్రమౌళి. చంద్రుడు ఆహ్లాదాన్ని ఇస్తాడు. ఇలాగా పరమాత్మ కూడా నిరంతరం ఆహ్లాదంగా ఉంటాడు. వ్యోమకేశుడు. వ్యోమ అంటే అంతరిక్షము, ఆకాశము, స్పేస్. కేశములుగా కలిగినవాడు భగవంతుడు. భగవంతుని యొక్క కేశాలు ఈ అంతరిక్షము, ఈ స్పేస్ అంతా భగవంతుని కేశాలే, అంత వ్యాపించి ఉన్నాయి. అలాగే గరళకంఠుడు, నీలకంఠుడు విషాన్ని గొంతులో పెట్టుకుని ఉన్నాడు. స్తుతి నిందలు, మానావమానాలు, కష్ట నిష్ఠురాలు, సుఖ దుఃఖాలు అన్నిటినీ భగవంతుడు యోగి లేదా యోగి ఓర్చుకొని గొంతు దగ్గరే పెట్టుకుంటున్నారు. మనం ఏం చేస్తామంటే ఒక్క చిన్నపాటి కష్టం వస్తే ఫోన్ చేతిలో ఉంది కదా, 10 మందికి ఫోన్లు చేసి ఈ గొంతుతోటి మొరబెట్టుకుంటాం, చెప్పుకుంటాం. ఎంత చెప్పుకుంటే అంత ఫ్రీ అయిపోతాం. కానీ మహాత్ములు, మహాపురుషులు ఎవ్వరికి చెప్పుకోరండి, గొంతులో మింగేసి కూర్చుంటారు. అది గరళకంఠుడు. ఇవన్నీ ఎందుకు అంటే మనము ఆ లక్షణాలు అలవర్చుకోవాలి, అవి నేర్చుకోవాలి. భగవంతుడికి ఎలాగో ఉన్నాయి, యోగులకు ఎలాగో ఉన్నాయి. యోగి భగవంతుని మార్గంలో నడిచి వాటిని పొందాడు. మనం కూడా క్రమక్రమంగా మెల్లిమెల్లిగా ఈ లక్షణాలు పెంపొందించుకోవాలి. త్రిశూలధారి. త్రిశూలం ఏమిటి? వశము చేసుకున్నాడు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధికి ప్రతీక. మనము కూడా శరీరంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఎవరిలో ఏ గుణం ఉందో ఎంతమందికి తెలుసు? చెప్పొచ్చు. ధర్మము ప్రధానముగా ఉన్నవాడు సాత్వికుడు. ధనము పదవులు ప్రధానంగా ఉండేవాళ్ళు రాజసికులు. ఇక తిండి తిప్పలు, నిద్రపోవడం ఇంతకు మించి చెయ్యనివాడు, ఆలోచించనివాడు తామసికుడు. ఇంతే ఈ 3 గుణాలు మనిషిని గమనించి తెలుసుకోవచ్చు. ఈ మూడిటిని మనము నియంత్రణలో పెట్టుకొని మనకు సాధించవలసినటువంటి పరమశాంతిని సాధించాలి. శ్మశానవాసి. శివుడు శ్మశానంలో ఉంటాడు. ఎందుకు? శ్మశానం ఏం సందేశం ఇస్తుంది? శ్మశానము అనిత్యత్వము. అనిత్య, అశుచి, దుఃఖ నాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతిర్ అవిద్యాన. అనిత్యము, అశుచి, దుఃఖము, సుఖము లేకపోవడం, ఇవన్నీ కూడా శ్మశానంలో ఉంటాయి. అక్కడ మరి శివుడు తిరుగుతూ ఉంటాడు. ఈ సృష్టి, ఈ ప్రకృతి మొత్తము అనిత్యము, పరిణామి, మారిపోతూ ఉంటుంది. మనం ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండం. కానీ ఆ సూక్ష్మమైన మార్పు మనకు తెలియదు. 10 ఏళ్ల తర్వాత మన మొహాలు చూసుకుంటే తెలుస్తుంది. అయ్యో నా మొహం మారిపోయిందే అనుకుంటాం. ఎందుకంటే ప్రకృతి పరిణామి, మారిపోతూ ఉంటుంది. అలాగా ఆ శ్మశానము అనేది వైరాగ్యానికి కూడా చిహ్నము. భగవంతుడు వైరాగ్యవంతుడు. మొత్తము ఈ ప్రపంచాన్ని సృష్టించి మన మొహాన కొట్టాడు, త్యాగం చేసేసాడు, వదిలిపెట్టేశాడు. దీని మీద ఆసక్తి లేదు. అందుకని అది శ్మశానము, దానికి సంకేతం. శ్మశానానికి వెళితే అందరికీ వైరాగ్యం వస్తుంది. శ్మశాన వైరాగ్యం అంటారు. కాసేపు ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసుకున్నాక అన్నీ పోతాయి. కాబట్టి శ్మశాన వైరాగ్యము, ఆ శ్మశానము వైరాగ్యాన్ని తెలియజేస్తుంది. ఇక చివరిది భస్మధారి. భస్మాన్ని ఒంటికి రుద్దుకుంటాడు. భస్మం ఏమిటి అంటే భస్మము
అంతిమ రూపం ఒక వస్తువు కాలిపోయిన తర్వాత బూడిదగా మారుతుంది. దాన్నే భస్మము అంట. ఈ సృష్టి మొత్తము, ఈ ప్రకృతి మొత్తము ప్రళయకాలంలో భస్మమైపోతుంది, బూడిదైపోతుంది. దానికంటే ముందు మనము కూడా చనిపోయిన తర్వాత బూడిదగా మారుతాము. ఇది నిత్య సత్యము. ఆ బూడిద మనకేం చెబుతుందంటే, నువ్వు కూడా బూడిదగా మారుతావురా నాయన. ఆ సత్యాన్ని తెలుసుకొని ద్రోహము చేయకు, మోసము చేయకు, నీతిగా నియమంగా బతుకు అని చెప్తున్నా. వాళ్ళంతా బూడిద అంటే మొత్తము త్యాగమయం, నిత్య సత్యం. బూడిద అనేది నిత్య సత్యం కనుక ఇలాగా శివుని యొక్క రూపము మనకు అనేక గొప్ప సందేశాలను ఇస్తుంది. అలాగే శివుడు అర్ధనారీశ్వరుడు. ఇక ఈ మధ్య బాగా మొదలైంది, ఆడవాళ్ళు ఎక్కువనా మగవాళ్ళు ఎక్కువ, పురుషాహంకారము, అలాగే స్త్రీ విమెన్స్ లిబరేషను, ఇలాగా సంస్థలు చాలా ఉన్నాయి. ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ అనుకుంటున్నారు. కానీ శివుడు అర్ధనారీశ్వరుడు, 50-50 కనుక ఇటువంటి భావన ఉంటే ఆ ఈగో, మేల్ ఈగో అంటున్నారు, పురుషాహంకారం అనేది ఉండదు. అది ఉండడం వల్ల కాపురాలు నడవడం లేదు, వ్యవస్థలు కుంటుబడుతున్నాయి, మనిషికి శాంతి ఉండడం లేదు. ఎక్కడ చూపించాలి అహంకారము అక్కడ చూపించు, ఎక్కడ పడితే అక్కడ చూపిస్తే ఎలా? నువ్వు పోలీసు అయితే పోలీస్ స్టేషన్లో పోలీసువు, ఇంటికి వచ్చాక కొడుకుకు పోలీసువా, భార్యకు పోలీసువా, తల్లికి పోలీసువా? కనుక ఎవరు ఏ లక్షణము ప్రవృత్తి ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించాలి. అంటే అది కంట్రోల్ కావాలి, నియంత్రణలోకి రావాలి. వచ్చినప్పుడు నువ్వు ఆ విధంగా ఉంటావు. కనుక ఇవన్నిటికీ మూలము ఒక్కటే, ఆధ్యాత్మిక తత్వము తెలుసుకోవడము, చింతనము. అది మన భారతదేశ పరంపర, ఇది మన నిజమైన పరంపర. దాన్ని మనం పక్కన పెట్టినందుకు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాము. ప్రపంచానికి, కుటుంబ జీవితానికి ఆదర్శంగా ఉండే భారతదేశంలో ఈనాడు మరి విడాకుల కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ధర్మము, నైతిక విలువలు అనేవి అడుగంటిపోయాయి. కాబట్టి శివరాత్రి సందర్భంగా మీ అందరికీ సందేశం ఒక్కటే, ఈ ఒక్క రాత్రికి శివుడిని పరిమితం చేయకండి. ప్రతి రాత్రిని కూడా శివరాత్రిగా, మంగళరాత్రిగా, శుభరాత్రిగా మలుచుకునే ప్రయత్నం మొదలు పెట్టండి. అందుకు ఈరోజు ఈ రాత్రి భూమిక కావాలి. అందరికీ నమస్తే. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమస్తే. ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మకుమారి విద్యాలయం సభ్యులకు, నిర్వాహకులకు అందరికీ సాదర ధన్యవాదాలు. ఓం శాంతి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు. ఎంతో చక్కగా శివరాత్రి గురించి, జాగరణ, ఉపవాసం గురించి, అంతేకాకుండా జీవితంలో ఏం చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి జీవితం యొక్క అనేక సూత్రాలను చాలా చక్కగా అందరికీ, అన్ని వయస్సుల వారికి అర్థమయ్యే విధంగా తెలియజేశారు. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని తీసి మాకు అందరికీ కూడా ఈ విధంగా అర్థం చేయించినందుకు స్వామి గారికి మనందరి వైపు నుండి కరతాళ ధ్వనులతోని థ్యాంక్స్ చెప్తాము. అందరూ కూడా గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్వామి గారికి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వైపు నుండి ఈశ్వరీయ కానుకను మరియు ఈశ్వరీయ ప్రసాదాన్ని బెహెంజీ అందజేస్తారు. వాళ్ళకి చెప్పి అక్కడ పంపించండి.
ఇంకా డ్యాన్స్ పిల్లలందరూ కూడా చాలా చక్కగా రెడీ అయి వచ్చారు. తప్పకుండా ఇప్పుడు డ్యాన్సెస్ ఉంటాయి ఇంకా అందరివి కూడా. చిన్నారులు ఒక 1/2 అవర్ ఓపిక పట్టవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు నెక్స్ట్ కాజీపేట్ నుండి సుప్రియ ఈ యొక్క పాటకి రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాము. భరత వేదము.